హాయ్ గాయ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర నెత్తళ్ళు ఎండి రొయ్యలు. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇలా ఇప్పుడు ముందుగా నెత్తళ్ళు రొయ్యలు అనేవి ఇలా తీసుకొని బాయిల్ చేసుకుంటాము. అందులోనే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి హాట్ వాటర్లో వేసుకొని కొంచెం పక్కన నానబెట్టుకుంటాము. ఓకేనా, నానబెట్టుకొని ఈలోపు వాష్ చేసుకున్న గోంగూర అనేది ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులోనే వేసుకుంటాము. వేసుకొని అందులోనే ఒక టమాటో, కట్ చేసుకున్న టమాటో, ఒక 2 పచ్చిమిర్చి అందులో వేసుకొని కొంచెం కలుపుకొని మూత పెట్టి మగ్గనిద్దాము. లో ఫ్లేమ్లో పెట్టుకోండి 5 minutes. ఓకేనా, తర్వాత అలా అవుతుంది, ఇంకా మగ్గలేదు టమాటో, ఇంకా మగ్గనివ్వాలి. ఓకేనా, మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 minutes మగ్గనివ్వండి. 2 minutes మగ్గిన తర్వాత ఇలా ఈ విధంగా వస్తుంది, ఈ కన్సిస్టెన్సీలో. ఓకేనా, ఇది కొంచెంసేపు చల్లారి పెట్టుకుందాం. ఈలోపు నానబెట్టుకున్న నెత్తళ్ళు రొయ్యలు అనేవి బాగా వాష్ చేసుకోవాలి. ఆ పచ్చివాసన పోయినంత వరకు బాగా నీట్గా వాష్ చేసుకోండి. ఓకేనా, ఇలా ఈ విధంగా వాష్ చేసుకున్నాక ఇందులో కొంచెం పసుపు, సరిపోయినంత కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, సరిపోయినంత సాల్ట్ వేసుకొని కొంచెం అందులోనే పెరుగు కూడా కొంచెం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. వాటన్నిటికీ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 minutes అలానే పక్కన పెట్టుకుందాము. ఈలోపు ఇది చల్లారబడింది కదా, ఈ గోంగూర అనేది కచ్చాపిచ్చగా చేసుకుందాము. మిక్సీ చేసుకుంటే ఇంకా మెత్తగా అయిపోతుంది కాబట్టి బాగోదు. సో అందుకే నేను ఈ విధంగా కచ్చాపిచ్చగా చేసుకున్నాను. ఇలానే చేసుకోవాలి. చేసుకున్నాక తర్వాత ఒక పక్కన ఒక ప్యాన్లో ఆయిల్ ఇలా ఈ విధంగా వేసుకొని కొంచెం ఎక్కువ వేసుకొని అందులోనే పోపులు వేసుకుందాము. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, కరివేపాకు వేసుకొని ఇలా వేగనివ్వాలి. ఇలా వేగిన దానిలోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి ఇందులో వేసుకోండి. ఓకేనా, ఒక 2 ఉల్లిపాయలు వేసుకున్నాక ఇవి కూడా పింకిష్ కలర్లోకి రావాలి. పింకిష్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక టమాటో కట్ చేసి పెట్టుకోండి. ఆ టమాటో అనేది ఇప్పుడు వేసుకోండి. ఇలా ఆనియన్స్ అండ్ టమాటో అనేది కొంచెం బాగా వేగనివ్వండి. వేగిన తర్వాత పక్కన పెట్టుకున్న రొయ్యలు, నెత్తళ్ళు అనేవి ఇందులో మిక్స్ చేయండి. మిక్స్ చేసి ఒక లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 minutes అలానే మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచండి. ఓకేనా, తర్వాత మళ్ళీ తీసుకొని కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ అలా కలుపుతూ మూత పెట్టుకోండి. ఓకేనా, ఇలా అయిన తర్వాత పక్కన పెట్టుకున్న గోంగూర అనేది ఇందులోనే ఇప్పుడు మిక్స్ చేయండి. గోంగూర, నెత్తళ్ళు, రొయ్యలు బాగా కలిసినట్టు బాగా నీట్గా మిక్స్ చేసుకోండి. ఇలా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి, చాలా బాగుంటుంది. ఓకేనా, ఇలా ఉంటే సరిపోదు కాబట్టి కొంచెం వాటర్ వేసుకుందాము. పుల్లగా బాగుంటుంది. కొంచెం వాటర్ వేసుకుంటే ఇలా ఈ విధంగా వస్తుంది. గోంగూర నెత్తళ్ళు రెడీ. వేడివేడి అన్నంతో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి